జై హింద్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ మీరందరూ నన్ను ప్రశ్నలు అడగడానికి ముందు నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది క్రిమినల్స్ ముంబై తమ సామ్రాజ్యం అనుకుంటున్నారు. దట్ దే ఆర్ అబౌవ్ ద లా. అడ్డుకునేవారు లేరనుకుంటున్నారు. ராஜன் என்னடா காலையில இந்த டார்ச்சரு அத்தனை வாட்டி ஏன்டா ஃபோன் பண்ண? என்னாச்சு சொல்லு. ఉక్కర్ ఉక్కర్. కొత్త కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇస్తున్నాడు. అలాగా? మా ముంబై పోలీస్ ఫోర్స్ ఈ నెక్సస్ని ఆపటం మాత్రమే కాదు, మొత్తం బ్రేక్ చేస్తుంది. వీడు కమిషనర్ అయ్యాడా? ఇవ యార్ జయంత్ గవాస్కర్. తలైవన్ వీడి కొడుకునే చంపేశాడు. మన మైకిల్ని జైల్లో వేశాడు కదా, అదే షూట్అవుట్లో. ఎర్రి పుగ్గాడు. అన్నా, అది జోని గుడ్డిగా నమ్మడం కరెక్ట్ కాదు. ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు అప్పా అటాక్లో. ఏం బాగుతున్నావురా? వాడు నా ప్రాణం కాపాడాడు, నీకు తెలుసు కదా. ఏదో చెప్పడానికి పనికిరాని వాగుడు వాగుతావు. లేదు శివ, ఆలోచించు. ఒక్కొక్కసారి మనకు నమ్మకం కలిగించడానికి అలా చేస్తూ ఉంటారు. తలవన్ కూడా ఉద్యోగం ఇవ్వాలంటే ఊరికే ఎంట్రీ ఇవ్వడు కదా. ఆలోచించు. సార్, క్యాబీ కాల్ చేస్తున్నావు. హీ సెడ్ ఏంటంటే అతను హీ సేయింగ్ ఏంటో చెప్పరా ఎర్రిపూక. మగేశ్వర్ బిల్డింగ్, షీ హాస్ గాన్ ఇన్ సైడ్. మహేష్ ఇంటికి పద. శివ కాలింగ్, శివ కాలింగ్, శివ కాలింగ్, శివ కాలింగ్. చెప్పు శివ. సావియో, ధారావికి పద. సార్, ఎంటైర్ ఆర్సీసీ స్ట్రక్చర్ వాస్ మేడ్ విత్ 2 floors ఇన్ మైండ్. మీరు చెప్పేదానికి డిఫరెంట్ సార్. మా టీం మీకు కాల్ చేస్తుంది సార్ 5 minutesలో సార్. జీ సార్, ఓకే. సకీనా, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళలేను. ప్లీజ్ 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 నన్ను ఎక్కడైనా దాచిపెట్టు ప్లీజ్. సకీనా, వాట్ ద ఫక్ ఇస్ రాంగ్ విత్ యు? ఏమైంది? మైకిల్కి అంతా తెలుసు. మహేష్, వాట్? నిన్నేమన్నాడు? నన్నేమనలేదు, కానీ అతని మైండ్లో ఏదో ఉంది. నాకు బాగా తెలుసు అతను నాతో ఎలా మాట్లాడాడు. నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. ప్లీజ్ 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 మహేష్, నన్ను కాపాడు ప్లీజ్ మహేష్, ప్లీజ్. ఓకే ఓకే ఓకే, కామ్ డౌన్ కామ్ డౌన్. నీకు తెలీదు, మైకేల్ రాక్షసుడు. నేను పాస్పోర్ట్ నగలు తెచ్చాను. ఇక్కడి నుంచి పారిపోదాం, సరేనా? సకినా, ఓవర్ రియాక్ట్ అవుతున్నావు. లేదు, అతను నిన్ను ఏమీ అనలేదు. తలేవా విషయంలో చాలా స్ట్రెస్డ్ గా ఉన్నాడు. అలా ఏమీ లేదు. నీకు అర్థం కావట్లా. వేరే వాళ్ళతో ఉన్నానని తెలిస్తే వదలడు. ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకో. ప్లీజ్ ప్లీజ్ నన్ను ఎక్కడన్నా దాచి ప్లీజ్ మహేష్. లిసన్, యూ నీడ్ టు అండర్స్టాండ్. రిలాక్స్, ఓకే? ప్రేమిస్తున్నావు కదా. వాట్ ద ఫక్ ఇస్ గోయింగ్ ఆన్? అది నోరు మూసుకోమని చెప్పు మహేష్. మహేష్, నోరు మోయ్. జస్ట్ షట్ ద ఫక్ అప్ యు ఫకింగ్ బిచ్. నేనేమీ వినను. జస్ట్ గెట్ అవుట్. చూడు నన్ను మైకిల్. ఆగు సకినా, నువ్వు బయలుదేరు. ముందే ఊహించాను. I fucking knew it.
ఆ రోజు ఏమన్నావు నువ్వు? టు కమెంట్ టెల్ మీ దట్ నేను అన్ని ఊగించుకుంటున్నానా? ఇప్పు సుళ్ళు ఇప్పు. నా కళ్ళలో చూసి మాట్లాడు. దీపా, లుక్, ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ యూ సంథింగ్. తనతో ఎప్పటి నుంచి పడుకుంటున్నావు? నువ్వు నా ఫ్యామిలీ లాంటి వాడివి. చీటింగ్, లయింగ్ ఇవన్నీ చాలా ఈజీ కదా. కెన్ వి ప్లీజ్ సిట్ అండ్ టాక్? చెప్పేది విను ప్లీజ్ ప్లీజ్. ఆ బెడ్ నువ్వు పెట్ సర్దేవ్. రాత్రంతా నువ్వు దాన్ని దెంగుతూనే ఉన్నావు కదూ. దీపా, నీతో మాట్లాడాలి. దీపా, ఈసారి ఈ పోటీలో గెలిస్తే చాలా బాగుంటుంది. అప్పుడు వేరేలా ఉండేది. అప్పుడు తను చాలా బక్కగా, చాలా వింతగా, పాలిపోయినట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు తన రూపురేఖలే మారిపోయాయి. ఇప్పుడు చాలా సరదాగా ఉంటుంది సుర్వే మేడంతో పోటీ పడ్డం. లైట్గా తీసుకోవద్దు మాత్రే. ఈ ఎలక్షన్స్ టఫ్గా ఉంటాయి. దిగులు పడకు, నువ్వేం దిగులు పడకు, నేనున్నానుగా. కానీ ఒక్కటే ప్రాబ్లం, ఆ కోతి నా కొడుకును మాత్రం పంజరంలో బంధించి ఉంచాలి. వాడు ఏసీపీ భార్యను అలా చేయకుండా ఉండాల్సింది. అసలు ఆ శివగాడు ఉన్నాడుగా, వాడొక సుత్తి లాంటి వాడు. వాణ్ణి మనం సరిగ్గా ఉపయోగించుకోవాలి. తప్పుగా ఉపయోగించామో మేకు గోడలో దిగుతుంది, లేదంటే గోడ పగులుతుంది. టెంపర్మెంట్ అయితే ఉంది. ఏమున్నా కూడా వాడు తలైవన్ స్థానాన్ని భర్తీ చేయలేడు. ఖచ్చితంగా. హలో బాయ్. బాయ్ పిలిచారా? చంపేవాడిని. చంపేశాను బాయ్, కానీ ఎవరు తెలుసుకోవాలి కదా. ఇన్స్పెక్టర్ డాజీ. అరే, వాడు పిల్లని బాగా మిస్ అవుతున్నాడు రా. దాని దగ్గరికే పంపు. కాల్చు. అకాడమీలో సార్ అని ఎప్పుడు పిలుస్తూ ఉండాలి సార్? మిషన్ బిఫోర్ మ్యాచ్ అంటే మిషన్ కోసం ఎవరి ప్రాణమైనా తీసుకోవాలి, ఎవరి ప్రాణమైనా ఇచ్చేయాలి. పక్కకి వెళ్ళకూడదు. అవును, అసలు వెళ్ళకూడదు. పక్కకి వెళ్ళకూడదు. వాడి బుర్ర ఎందుకు అలా తింటున్నారు? ఏది ఇవ్వండి. ఏంటి ఇలా స్ట్రాంగ్గా కలిపావు? చూడు, నేనేం చెప్తున్నానంటే, నేను ఒకవేళ బతికుంటే ఈ ఆపరేషన్లు గీపరేషన్లు అన్నీ మర్చిపోవాలి. దాజీ వైపు కన్నెత్తి చూడొద్దు. ఏంటి? అలాగే ఒకవేళ చచ్చిపోతే అప్పుడు వీలైనంత తొందరగా నా వెనకే పైకి పంపించే, సరేనా? ఏం మాట్లాడుతున్నావు? ఏమంటున్నావా? నేను మొగుడు అనుకున్నావా, బొమ్మను అనుకున్నావా? నిన్న మిస్ అవుతా. క్యా బాత్ హై జో, భలే కాల్చావు. సబాష్. ముందే చెప్పాను కదా, వీడు నా తమ్ముడు. ఇప్పుడు నమ్ముతావా? అది వీడు మన జోరా, వీడు మన తమ్ముడు. అరే ఇర్ఫానేరా, నిన్న రాత్రే కలిశాడు. రేజో, నీకు రుణపడ్డాను రా. చాలే ఊరుకో బాయ్.
ఎర్రి పుగ్గాడు. పద రాజు, పద. సరే బాయ్. రారా వీరా.